హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా. కోమటిరెడ్డి డ్రామానే మరి అది, ఎందుకంటే అదంతా డ్రామా స్టార్ట్ అనమాట. కవితక్క లేక ఉత్త డ్రామా అనమాట. అది ఏం లేదు దాంట్లో ముచ్చట, పెద్ద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రజలు కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేఖ రాస్తే ఏదో పెద్దగా దుమారం లేపుతారు, అంత వాళ్ళు ఏదో డ్రామా క్రియేట్ చేయడానికి అదంతా స్టాంట్. ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎక్కువ. కోమటిరెడ్డి గారు కూడా గజం ముచ్చట చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ లేఖను కూడా సరిగ్గా రాయలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లేఖకు ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదని కోమటిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి కవిత పేరుతో లేఖ రాశారని అన్నారు. కోమటిరెడ్డి ఏమంటున్నా అంటే వాళ్ళే లేఖ రాసి కవిత రాసిందని చెప్పేసి వీళ్ళు ఒక దుమారం లేపారు అనమాట. ఈ లేఖ గురించి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి, గట్లుంది మొత్తం. లేఖ రాస్తే కథం చర్చ అయ్యాడు. ఏం ఉన్న సమస్యలన్నీ పక్కకు పెట్టి లేఖ రాస్తే దాని గురించి ముంగటేసుకొని కూర్చున్నారు. అరే సుప్రభాతం ఒకటి అంతా పొలిటికల్ స్టంట్, ఇది డ్రామా స్టార్ట్. ప్రజలారా మీరు ఎక్కువ ఆలోచించకూడదు దాని గురించి. ఆపరేషన్ సింధూర్ ని ప్రపంచమంతా కొనియాడింది అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదాన్ని ధీటైన జవాబు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడితో విరుచుకుపడ్డామని అన్నారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని ప్రపంచమంతా తెలుసు అని పేర్కొన్నారు. వాస్తవం ఇదే. ప్రపంచంలో అందరికీ ఒక శత్రు దేశం మీద ఉందంటే పాకిస్తాన్ ఉగ్రవాదాలతోనే శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఈనాడు ప్రపంచ దేశాలకంత అర్థమైంది వాళ్ళ ఉద్దారకం ఎట్లుంది, వాళ్ళు చేసేటటువంటి చేష్టలు ఎట్లుంటాయి అని చెప్పేసి. ఈనాడు భారతదేశం ఏ విధంగా దాడి చేసింది ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయినాయి. ఈనాడు 24 నిమిషాలలో మొత్తం మన ఉగ్ర స్థావరాలు మొత్తం కూల్చేసి వచ్చిందంటే ఆషామాషి కాదు. ఈనాడు మన త్రివిధ దళాలకు ఒకసారి మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తా. బసవేశ్వర స్ఫూర్తితో తెలంగాణలో పాలన. రేవంత్ రెడ్డి హొగేలిలో బసవేశ్వర విగ్రహం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు. వేద మంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభం. 494 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం అన్నట్టు ఏదైతే మనం చూసుకోవచ్చు. జహీరాబాద్ లో జరిగినటువంటి సమావేశ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకి అక్కడ శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తయినటువంటి కొన్ని కార్యక్రమాలని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈనాడు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం, కానీ ఈనాడు నేను కేంద్రంతో కలిసి ఈనాడు మన రాష్ట్రం కోసం పనిచేస్తాను, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను కేంద్రం దగ్గరికి ఎన్నిసార్లు పోతాను, నరేంద్ర మోడీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర సమస్యలు తీసుకుపోతా అని చెప్తున్నారు. సో ఇదే విధంగా ఉండాలి ఎక్కడన్నా రాజకీయం కానీ. ఎందుకంటే ఈనాడు విమర్శల పర్వం ఈ యొక్క చిట్కురుడు పంచాల లొల్లి కాదు. ఈనాడు ప్రజల అభివృద్ధి దృష్ట్యా, సమస్యల దృష్ట్యా పనిచేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర, ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. జిల్లా మహిళా సంఘాల తయారు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని, గత సీఎం కేంద్రం మీద అలిగి ఫామ్ హౌస్ లోనే పడుకున్నారని ఎద్దేవా చేశారు. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం, మనకే కదా అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి కనిపిస్తానని చెప్పారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని, సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్ష నేత 40 ఏళ్ల అనుభవం ఉపయోగించి సలహాలు ఇవ్వాలని కోరారు. సీఎం పదవి దక్కలేదని అసెంబ్లీకి రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే ప్రజలే చూసుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రావాలిగా పెద్ద మనిషి అన్నప్పుడు ప్రతిపక్ష నేత ఉంటే అసెంబ్లీకి వస్తేనే ప్రశ్నించేటటువంటి సందర్భాన్ని ఏర్పరచుకోవచ్చు. ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి, సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నట్టు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అనమాట. రావాలి, ఎందుకు వస్తలేరు అని చెప్పేసి. ఇంత మంచి ఆహ్వానం పలికినాక కేసీఆర్ కాకనేమో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంది అనమాట. సో ఏదో మరి నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే దిశగా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. 2018 ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ ను వ్యతిరేకించాం కిషన్ రెడ్డి. 2018 అప్పుడే బీఆర్ఎస్ ను వ్యతిరేకించినాం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఈనాడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉండే, కానీ చేతులారా ఓడగొట్టుకున్నాం. కిషన్ రెడ్డి గారు అంత ఆగమైపోయాయి. అది ఏ విధంగా ఆగమైందో మీకెరుకుంది, మాకెరుకని అంత. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయండి. రాజ్నాథ్ కోరిన చంద్రబాబు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కోరుతా ఉన్నారనమాట. మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం. అవునా,
మీ జాగ్రత్తగా ఉంటే బాగుంటది. ఆర్మీ ఆ వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు మా నీళ్ళు ఆపితే నువ్వు ఊపిరి ఆపుతామని. మీకు చూపించినటువంటి సినిమా సరిపోదా? ట్రంప్ మధ్యవర్తిత్వం కట్టుకదే తేల్చి చెప్పిన జయశంకర్, ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనను కొట్టిపారేసిన జయశంకర్, భారత్ పాక్ కాల్పుల విరమణ ప్రత్యక్ష చర్చల ఫలితమే, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టీకరణ, ఉగ్రవాదం ఆపితేనే పాక్ తో చర్చలకు సిద్ధం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఆందోళన, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు ఉగ్రవాదానికి స్వస్తి చెప్తేనే ఈనాడు మేము చర్చలకు సిద్ధం అన్నట్టు ఏదైతే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చెప్తున్నారు. వాస్తవానికి మరి ఇకనైనా వాళ్ళకి సోయి వస్తుందో లేదో కానీ ఉగ్రవాదులు వస్తూనే ఉన్నారు, మనోళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తూనే ఉన్నారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, కవిత లేఖపై మంత్రి పొన్నం అన్నట్టు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ కథ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టు, ఈడనేమో కొట్లాడుతున్నట్టే ఉంటది, ఆడిపోయినాక మళ్ళా జాంజిగిరి అన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు చెప్తుంది. ఇట్లుంటుంది ముచ్చటి పార్టీలే. ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.